కూర్చున్నట్టు అది మనందరం చేసుకున్న అదృష్టం, మన భారతదేశం చేసుకున్న అదృష్టం. అంటే మాకు తెలుగు పాట అది నాటు నాటు కదా, నాటు నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం. బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు, దాన్ని తీసుకెళ్ళిన రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అంటే ఇంతమంది కలయికతోటి వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన అసలు రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిరికల్ రైటర్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు. అలాంటిది మనకి ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళని చంద్రబోస్, అదర్వన్ శ్రీ ఎంఎం కీరవాణి గారు. మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు, ఒక భారతీయుడిగా మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. సో అలాంటి దర్శకులు, సంగీత దర్శకులు మన హరిహర వీరమల్లుకి నిన్న రాత్రి చూశాను మొత్తం, కొంచెం అన్ని నేను రీల్స్ టెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత. ఖుషి తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం, ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి, నాకు భయం సినిమాలు చూడాలంటే. ఇందులో డైలాగులు ఉండవు, యాక్షనే ఉంటుంది. ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప. ఏం తల్లి బాగున్నావా? గుర్తుంది, మన ఆఫీస్లో కలిసాము. అవును గుర్తుంది. మాట్లాడదాం. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అంటే ఇది మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు. ఇలాంటి మన కీరవాణి గారు నేను చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత, బాబు నువ్వు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు, వాగమ్మ ఒక్క నిమిషం చాలు, చాలు ఓకే అవుతుంది, చాలు. చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత ఈ సన్నివేశం, ఇది రెండు భాగాల సినిమా అయింది. ఆఖరి భాగం, ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి. నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరందరూ కొద్దిమంది చూసే ఉంటారు. మీరందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది, ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది, ఎలాంటి అనుభవం ఇస్తుంది, ఏం చూడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే.